వరల్డ్ క్రికెట్లో భారత్ హవా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రికార్డుల వేటలో మనోళ్లే ముందుంటారు. అటు అవార్డుల రేసులోనూ టీమిండియా క్రికెటర్ల ఆధిపత్యం మరోసారి కనిపించింది. ఐసీసీ వన్డే టీ20 అవార్డు నామినీస్ జాబితాలో పలువురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది. ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో ఏకంగా 3 టీమిండియా ఆటగాళ్లున్నారు. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీతో పాటు గతేడాదంతా వన్డేల్లో అద్భుతంగా రాణించిన శుభ్మన్ గిల్ ఈ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు కోసం పోటీ పడుతున్నారు. వీరితో పాటు న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిషెల్ రేసులో నిలిచాడు. మరోవైపు టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రేసులో సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. షార్ట్ ఫార్మాట్ లో ప్రపంచ నంబర్ 1 బ్యాటర్ అయిన సూర్య 2023 టీ20 మేటి ఆటగాళ్ల షార్ట్ లిస్ట్ కు ఎంపికయ్యాడు. 2023లో సూర్యకుమార్ 17 ఇన్నింగ్స్ లో 48 సగటుతో 155 స్ట్రైక్ రేటుతో 733 పరుగులు చేశాడు. దీనిలో 2 సెంచరీలు ఉన్నాయి. సూర్య ఈ అవార్డుకు ఎంపికైతే చరిత్ర సృష్టిస్తాడు. మెన్స్ టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును వరుసగా అందుకున్న ప్లేయర్ గా అత్యధిక సార్లు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. జింబాబ్వే ఆల్రౌండర్ సికందర్ రాజా గట్టి పోటీనిస్తున్నాడు. అతను 11 ఇన్నింగ్స్ల్లో 515 పరుగులతో పాటు 17 వికెట్లు తీశాడు. సూర్యకుమార్, సికందర్ రాజాతో పాటు ఉగాండా ఆటగాడు అల్పేష్ రామ్చాని, న్యూజిలాండ్ క్రికెటర్ మార్క్ చాప్మెన్ ఈ అవార్డు కోసం పోటీ పడుతున్నారు. ఇక ఐసీసీ మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పోటీ పడుతున్నాడు. ఈ ఉత్తమ వర్ధమాన క్రికెటర్ అవార్డు కోసం జైస్వాల్ తో పాటు కివీస్ ప్లేయర్ రచిన్ రవీంద్ర, సఫారీ పేసర్ కోయట్టి, లంక బౌలర్ మధుశంక కూడా షార్ట్ లిస్ట్ కు ఎంపికయ్యారు. గతేడాది ఆయా విభాగాల్లో ప్రదర్శన ఆధారంగా ఐసీసీ నామినీస్ జాబితాను ఎంపిక చేసింది.